హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈరోజు ఫ్రైడే అండి. ఇంకా ఫ్రైడే బ్లాగ్ వచ్చేసి ఇంకా ఫ్రైడే అంటేనే పూజ అండి. ఇంకా పూజలు అందులో ఈరోజు ఫ్రైడే పౌర్ణమితో కలిసి వచ్చింది కాబట్టి ఇంకా విశేషమైన పూజలు చేసుకుంటామండి. పౌర్ణమితో కానీ అమావాస్యతో కానీ కలిసి వచ్చిన ఫ్రైడేకి చాలా విశిష్టత ఉంటుందండి. ఇంకా ఈరోజు అమ్మవారి స్వరూపంగా భావించి ఇంకా నేనైతే ఎలా పూజ చేసుకున్నా, ఏ విధమైన ప్రసాదాలు పెట్టుకున్నా, ఎలా అష్టోత్తరం చేసుకున్నా ఈరోజైతే మీరు నా పూజ చూసుకోండి. ఇంకా నేను ఏ విధమైన ప్రసాదం పెట్టాను, ఎలా నైవేద్యం పెట్టుకున్నానండి నేనైతే ఈరోజు మీకు చూపిస్తానండి. ఇంకా నా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అయితే. ఇంకా నేనైతే ఇప్పుడు ఏ విధమైన పూజ చేశానో చూపిస్తానండి. ఇంకా నేనైతే ఈరోజు మార్నింగే 4 o'clockకే లేచానండి. ఎందుకంటే ఫ్రైడే కాబట్టి చాలా పనులు ఉంటాయి, అన్నీ పూజ ఎక్కువ చేసుకుంటాం కాబట్టి ఇంకా పని కొంచెం లేట్ అవుతుందని ఇంకా మార్నింగే లేచానండి 4 o'clockకి. అప్పుడైతే ఇంకా మబ్బుగా ఉందండి. నైట్ కొంచెం అయితే వర్షం కూడా పడింది. ఇంకా నేనైతే ఈవినింగే మొత్తం పొయ్యి అంతా కడిగి క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని ఇల్లంతా కిచెన్ అయితే నీట్గా పెట్టుకుంటానండి. ఇంకా మార్నింగ్ పని అంతా అయినాక హెడ్ బాత్ చేసి ముందుగా అయితే పాలు వేడి చేసుకుంటానండి. ఇక్కడనైతే నేను అమ్మవారి ప్రసాదం కోసమని పెసరపప్పు పాయసం చేసుకున్నానండి. ఇంకా నేనైతే ఫ్రైడే వస్తే ఇంకా అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఇంకా అమ్మవారికి ఇష్టమైన పెసరపప్పు పాయసమే చేస్తానండి. ఇక్కడనైతే నేను అమ్మవారి పాయసం పాలు పోసుకొని బెల్లం వేసుకొని ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని వేసానండి నెయ్యిలో. ఎందుకంటే అమ్మవారికి పాలు బెల్లం పరమాన్నం అంటే ఇష్టం కాబట్టి నేనైతే ఇంకా పండగల రోజు కానీ అమావాస్య పౌర్ణమి రోజుల్లో కానీ ఇంక ఇదే నైవేద్యం ఎక్కువ పెట్టుకుంటానండి. ఇంకా నైవేద్యం చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా ద్వారలక్ష్మి పూజ చేసుకుంటానండి. ఇక్కడనైతే నేను బియ్యపిండి పసుపు కుంకుమలతోటి అయితే ఇంకా గడపనైతే మంచిగా అలంకరణ చేసుకుంటానండి. ఎందుకంటే మన ఇంట్లో ఎట్లా ఉన్నదనేది ముందు గడప లక్ష్మి చెప్తుందండి. అందుకే గడపనైతే నిండుగా అలంకరణ చేసుకోవాలి. ఇంక ఇంటి ముందుకు ఇట్లా ముగ్గులు వేసుకుంటాం వాకిట్లో. ఇంకా నేనైతే ఎక్కువ పద్మ ముగ్గే వేసుకుంటానండి వాకిట్లో. ఇంకా అది ఎవరు తొక్కకుండానే నడుస్తారండి మా ఇంటి ముందు ముగ్గునైతే. ఇంకా ఇట్లా సైడ్ నుండి నడవడానికి వస్తుంది కాబట్టి ఇంకా మా ముగ్గు అయితే అసలు ఎప్పుడు చూసినా ఇప్పుడు వేసినట్టుగానే కనబడుతుందండి. అసలు ముగ్గు పసుపు కుంకుమలతోటి ఇట్లా నిండుగా అలంకరణ చేసుకుంటా. ఇంకా నేనైతే ఇక్కడ తులసమ్మ ముందు కూడా అన్ని ముగ్గులు పెట్టుకొని ఇంకా పూజ చేసుకోవడానికి సిద్ధంగా చేసుకుంటానండి. ముగ్గులు పెట్టుకొని ఇక్కడ ఉసిరి చెట్టు ఉంది కూడా, ఇంకా ఇప్పుడు ఉసిరి చెట్టుకు ఇట్లా ముగ్గులు పెట్టి పువ్వుతోటి అలంకరణ చేస్తా. ఇంకా ఒక కార్తీక మాసంలో అయితేనే డైలీ దీపం పెడతానండి పొద్దున సాయంత్రం. ఇక్కడనైతే ఈశాన్యంలో కూడా ముగ్గు వేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే గడపకి ఇంకా పువ్వులతోటి అలంకరణ చేసుకున్నానండి. ఇంకా నేనైతే ఫ్రైడే వస్తే పువ్వులు అయితే ఎక్కువనే తెప్పించుకుంటాను. ఇక్కడనైతే ఇంటి ముందు చెట్టుకు కూడా కొన్ని చక్రమల్లె పువ్వులు వెళ్తే కొన్ని కోసుకుంటున్నానండి. ఎన్ని మనం కోసుకొచ్చినా కూడా కొనుక్కొచ్చుకున్నా కూడా ఇట్లా ఇంటి ముందు చెట్టు కోసి పెడితే అదో తృప్తి ఉంటుందండి, మన ఇంట్లో పెరట్లో పెట్టుకున్నట్టు. మళ్ళీ అవి ఫ్రెష్ పూల్లాగా అనిపిస్తాయి కదా. అందుకే నేను కొన్నిగా వెళ్ళినా కూడా ఒక్కొక్కటైనా సరే కోసుకొచ్చుకొని ఇంట్లో లక్ష్మీ అమ్మవారికి వైట్ పూలు ఇష్టం కాబట్టి ఒక్కటి వెళ్ళినా కూడా అమ్మవారికి పెట్టుకుంటానండి. ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంకా తమలపాకుల చెట్టు కూడా తమలపాకులు కోసుకొచ్చుకుంటా. ఇంకా కొన్ని తులసి దళాలు కోసుకుంటా. ఇంకా నేనైతే ఇప్పుడు ముందుగా ఇంకా గజలక్ష్మి దీపం, ఇదే కామాక్షమ్మ దీపాన్ని అయితే నేను అలంకరణ చేసుకొని ముందుగా అమ్మవారి దీపం అయితే వెలిగించుకుంటాను అగరబత్తితోటి. తర్వాత ఇంకా మిగతా దీపాలను కూడా వెలిగించుకున్నాను. ఇక్కడనైతే నేను లక్ష్మమ్మ ముందు ఇవాళైతే కుబేర దీపాలు వెలిగించుకుంటున్నానండి. ఎందుకంటే నేను రోజు ఒక రకం దీపాలు వెలిగిస్తా కదా ఫ్రైడే. ఈరోజైతే ఇంకా కుబేర దీపాలు వెలిగిస్తున్నాను. ఇంకా నేనైతే దీపం వెలిగించినాకనే పువ్వులను అలంకరణ చేస్తానండి. ఇవి ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారండి. నేను మాత్రం ఎప్పుడైనా దీపం వెలిగించినాకనే పూలతోటి అలంకరణ చేస్తా. ఎందుకంటే దీపం వెలిగించినాకనే పూలు పెట్టాలి అని అంటారు కాబట్టి నేనైతే అలానే చేస్తానండి. ఇక్కడనైతే చామంతి పూలు గులాబీ పూలతోటి ఇంకా అన్ని దేవుళ్ళు దేవతలను అయితే నేనైతే ఇట్లా అలంకరణ చేసుకున్నానండి. ఇంకా ఫ్రైడే అంటేనే కొంచెం విశేషంగా పూజ చేసుకుంటాం. అందులో ఈరోజు పౌర్ణమి కాబట్టి ఇంకా లక్ష్మమ్మ వారిని కూడా ఇట్లా అలంకరణ చేసుకున్నాను. తులసి దళాలు
ఇంకా వైట్ పూలు ఇట్లా చక్రం మల్లె పూలతోటి గులాబీలతోటి ఇంకా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. ఈరోజైతే కొంచెంగా ఎక్కువ టైమే పడుతుంది కానీ ఇంకా అందుకే మార్నింగే లేస్తానండి ఫ్రైడే రోజు. ఇక్కడనైతే నేను కుబేర లక్ష్మి దగ్గర ప్రతి వారం డబ్బులు మార్చుకుంటాను కదా, ఇంకెంత ఉంటే అంత అండి, 20 కానీ 100 కానీ 500 కానీ ఎంత ఉంటే అంత నేనైతే మార్చుకొని ఇంకా దేవుడికి ఏమన్నా వస్తువులు కొనుక్కొస్తానండి. నేను నిన్న గురువారం తీసుకున్నవి కూడా ఇక్కడ దేవుని దగ్గర మార్చిన డబ్బులతోటే తీసుకున్నానండి. ఇంకా అప్పుడప్పుడు వారం తీసినవన్నీ నేను దాచుకొని అలా కొనుక్కొచ్చుకుంటానండి. తర్వాత నేను ఇంకా అమ్మవారికి తాంబూలంగా పెట్టుకున్నానండి. ఇక్కడ తమలపాకులో ఆకు వక్క పెట్టి తాంబూలం కంపల్సరీ పెట్టుకుంటానండి. పౌర్ణమి రోజు కానీ అమావాస్య, ఫ్రైడే, మంగళవారాలు. ఇక్కడనైతే నేను నిన్న గురువారం తీసుకొచ్చుకున్న గోమాతకి ఇంకా అభిషేకం చేస్తున్నానండి పాలతో. ఇంకా మా ఆయననే చేస్తున్నాండి ఇంకా పాలతో అభిషేకం అయితే. తర్వాత ఇంకా శుద్ధ జలంతో కూడా అభిషేకం చేస్తుర్రండి. ఇంకా ఎన్ని దేవుళ్ళు దేవతలు ఉన్నా కూడా ఒక ఆవును మనం పూజించినట్టయితే 33 కోట్ల దేవతలను పూజించినట్టట అండి. ఇది మన పూజ గదిలో కంపల్సరిగా ఉండాలని చాలామంది చెప్పిర్రండి. అందుకే నేను ఎప్పటి నుండో తీసుకోవాలనుకున్నాను. ఇంకా నిన్న వీలైందండి తీసుకోవడానికి. ఏదైనా మనకి ఎప్పుడు మన ఇంటికి రావాలని రాసి ఉంటే అప్పుడే వస్తుందండి ఏదైనా. అందుకే మాకు నిన్న రాసి పెట్టింది దేవుడు మా ఇంటికి రానున్నాడు. నేనైతే నిన్న తీసుకొచ్చుకున్నానండి. ఇంకా ఇవి దేవుళ్ళని అయితే ఇట్లా వెనుకనే అలంకరణ చేసుకోవాలి. లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది, కొలువై ఉంటుంది కాబట్టి ఇంకా పూలతోటి నేనైతే ఇలా అలంకరణ చేసుకున్నానండి. ఇక్కడనైతే నేను కాయిన్స్ తోటి ఈరోజు అష్టోత్తరం చేసుకుంటానండి. ఇంకా ముందుగా ఒక ప్లేట్లో తమలపాకులు పెట్టుకొని ఇక్కడనైతే నేను అన్నపూర్ణమ్మ కాయిన్ పెట్టుకున్నాను. కాయిన్ పైన పసుపు, కుంకుమ, అక్షంతలు, ఒక ఫ్లవర్ పెట్టుకొని ఇంకా ఒకటి ఆకు పెట్టుకున్నానండి. ఇది తర్వాత వెండి దాండి ఆకు. తర్వాత ఇంకా కాయిన్స్ తోటి ఇక్కడ నేనైతే అష్టోత్తరాలు చదువుకున్నానండి. ఇంకా లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకున్నాను ఈరోజైతే. ఇంకా ప్రకృతి నమః, వికృతి నమః, విద్యాయ నమః అని అన్ని 108 అష్టోత్తరాలు చదువుకొని ఇంకా ఈరోజైతే ఈ అష్టోత్తరం కాయిన్స్ తోటి చేసుకున్నానండి. ఒక్కొక్క వారం ఒక్కొక్క పూజ చేస్తానండి. ఒకరోజు తామర గింజలు, ఒకరోజు చిట్టి గాజులు, ఒకరోజు గురువింద గింజలు, ఇంకొక రోజు ఫ్లవర్స్ తోటి, ఒకరోజు అక్షంతలు. ఇంకా చిట్టి గాజులు అయితే అన్ని రకాలుగా ఉన్నాయండి, 4 రకాలు ఉన్నాయండి, 4 కలర్స్గా. ఇంకా ఇట్లా అన్నీ చేస్తానండి. ఒకరోజు నేను అవన్నీ కూడా వ్లాగ్ చేస్తానండి ఏమేమి ఉన్నాయని. గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్ ఇట్లా అన్నీ చూపిస్తానండి ఒకరోజు వ్లాగ్ చేసి. ఈరోజైతే పూజ అయితే ఇట్లా అయిపోయింది. ఇంకా అమ్మవారికి అయితే ఇక్కడ నేను నైవేద్యం పెట్టుకున్నాను అన్నపూర్ణమ్మకి. తర్వాత ఇంకా లక్ష్మీదేవికి కూడా నైవేద్యం పెట్టుకొని ఇంకా అన్ని దేవతలకు కలిపి మళ్ళీ ఒక గిన్నెలో పెడతానండి. ఇంకా వీటికి సపరేట్గా పెట్టి వేరే అమ్మ వాళ్ళందరికీ పెట్టాలి కదా, అందుకే నేనైతే ఇట్లా వేరే గిన్నెలో పెట్టుకుంటా. ఇంకా ఎవరి ఇష్టంగా వాళ్ళు చేస్తారండి. నాకు తోచినట్టుగా నేను ఇలానే చేసుకుంటాను ప్రతిరోజు. ఇంకా ఫ్రైడే రోజు మాత్రం ప్రసాదం చేస్తా. ఏదన్నా ఇంకా వేరే పండగల రోజు వస్తే కూడా వేరే వారాలు వచ్చినా ప్రసాదం చేస్తానండి. ఇంకా పూజ అంతా అయిపోయినాక ఇట్లా ధూపం ఇవ్వాలండి. ఇక్కడ ధూపం మొత్తం మా ఆయననే వేస్తుండండి అమ్మవారికి. స్వామి అమ్మవార్లందరికీ ధూపం వేస్తుండు. నా పూజ అయిపోయే వరకు మా ఆయన ఇట్లా వచ్చేసిరండి లాస్ట్ పూజ వరకు. ఇంకా ధూపం అయితే వేసిరు. ఇక్కడనైతే పూజ అయితే ఇట్లా కంప్లీట్ చేసిన ఈరోజు. పౌర్ణమితో కలిసి వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం టైం పట్టిందండి. ఈరోజైతే ఇంత కంప్లీట్గా అయిపోయిందండి పూజ. ఇప్పుడైతే ఇంకా నేను హారతి కూడా ఇచ్చుకుంటున్నానండి. ఇక్కడ హారతి ఇచ్చిన తర్వాత ఇంకా పూజ ఈశాన్యంది కలశ పూజ ఉన్నదండి. కలశ పూజ చేస్తాను. ముందుగానైతే కలశం చెంబు క్లీన్ చేసుకొని ఇట్లనైతే బొట్టు పెట్టుకొని ఇంకా శుద్ధ జలం పోసుకున్న తర్వాత అందులో పసుపు, కుంకుమ, ఇంకా అక్షంతలు, కొంచెం పచ్చకర్పూరం, జవ్వాది అన్నీ వేసుకున్న. ఒకటి 5 రూపీస్ కాయిన్ కూడా వేసుకుంటానండి అందులో. ఇంకా ఫ్లవర్స్ పెట్టుకొని కొంచెం పచ్చకర్పూరం పైన కూడా వేస్తానండి. ఇట్లా పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకొని కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకొని
ఇంకా ఈశాన్యంలో పెట్టుకుంటానండి. ఈశాన్య లక్ష్మి అంటారు. ఈశాన్యుడు అంటే ఈశ్వరుడు అని అర్థం. ఈశాన్య లక్ష్మి. ఇంకా నేనైతే ఇలా పెట్టుకుంటానండి ఇక్కడ. ఎంత పూలతోటి అలంకరణ చేసుకుంటే అంత మంచిగా ఉంటుందండి. ఇక్కడనైతే నేను పచ్చకర్పూరం వేస్తా కాబట్టి ఇల్లంతా సువాసన వచ్చినట్టు అవుతుందండి పచ్చకర్పూరం. నేను ఎక్కువ ఆరతికి కూడా పచ్చకర్పూరమే వాడతానండి. ఇక్కడనైతే ఈ పూజ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత వచ్చేసి తులసమ్మ పూజ అండి. ఇంకా నేనైతే తులసమ్మ పూజగా చివరగా చేసుకుంటానండి. ఇక్కడనైతే తులసమ్మకు ఇట్లా రాగి చెంబుతో నీళ్ళు పోసి తర్వాత ఇంకా పసుపు కుంకుమలతోటి అలంకరణ చేసి దీపారాధన కూడా చేశానండి. ఇంకా దీపారాధన చేసుకొని ఇక్కడ నైవేద్యంగా కూడా పెట్టుకున్నాం. ఇంకా ఈరోజు తులసమ్మ పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ప్రదక్షిణలు చేసి తర్వాత ఇంకా సూర్యభగవానికి కూడా ప్రదక్షిణలు చేసుకుంటానండి. ఈరోజు అయితే ఇంకా పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇట్లా గోధుమ నూకతోటి ఉప్మా చేశానండి. ఇంకా వేడి వేడిగా టీ తాగామండి. ఇంకా అంతేనండి. ఈరోజు వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.